కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతాయని తెలుగుదేశం పార్టీ రూరల్ సీనియర్ నాయకులు డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు 2026 నాటికి పూర్తి చేయడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో రాష్ట్ర నలుమూల నుండి వివిధ వర్గాలకు చెందిన వారిని తీసుకువెళ్లి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని చూపించడం జరిగిందన్నారు. మరోసారి కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. అదృష్టం కారణం ఏంటంటే విజయవాడ వరకు చూసుకుంటే విజయవాడలో బ్రిడ్జెస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, అమరావతి డెవలప్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఇంతకుముందు జరిగినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగినాయి. చాలామంది చూసుకుంటే చాలామంది విమర్శిస్తూ ఉంటారు. ఒకప్పుడు పోలవరం డ్యామ్ కట్టినప్పుడు పోలవరం కోసం చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్ళి ఇది వ్యవహారం అని అందరికీ చూపించడం జరిగింది. అప్పట్లో నేను అయ్యో ఇంత ఎందుకు వేస్ట్గా తీసుకెళ్తున్నారు అంతమందిని అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ నేను కూడా అటెండ్ అయిన తర్వాత ఓహో చంద్రబాబు నాయుడు గారి పనితనం ఇలా ఉంటుందా అనేది అప్పుడు నాకు అర్థమైంది. అదేవిధంగా ఈరోజు 2026 కల్లా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పోలవరాన్ని పూర్తి చేయడానికి సమాయత్తం అవుతుంది. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి కృషే. అలాగా ఏదైనా కూడా ఇప్పుడు పెన్షన్లు అన్నారు, పెన్షన్లు వెంటనే పెంచడం జరిగింది. మేము 3 నెలలు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి నోటి మాట వచ్చిందో అదే నెల నుంచి కూడా 3 నెలలు పెన్షన్ పెంచి మొత్తం 7,000 కూడా ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అలా ఏదనుకున్నా ఇప్పుడు ఈవెన్ లోకేష్ గారు ఉన్నారంటే లోకేష్ గారు ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పిల్లలకి జాబులు ఎలా రావాలి, ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన 100% వర్క్ చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఆయన వర్క్ చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. చాలా వరకు ప్రతిదీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని అందరికీ మంచిగా జరిగేటట్టు, అలాగే పిఠాపురాన్ని అభివృద్ధి చేసేటట్టు పూర్తి స్థాయిలో ఆయన అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాగే యువత కూడా ఇప్పటి వరకు యువత చెడుదావుడితో పెట్టి గంజాయి ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉన్నారు. వాటి నుంచి కూడా బయటపడే మార్గాల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోంమంత్రి మన యొక్క టీం ఎవరైతే ఉన్నారో లోకేష్ కానీ, కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. అలాగే ఇప్పటికీ కూడా ఇంకా చెప్పాలంటే జగన్ గారు దెయ్యాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదు. రకరకాలుగా ఆయన మాట్లాడే విషయం ఆయనకే అర్థం కానట్టు. ఇంతకుముందు అందుకనే ఆయన్ని సైకో అని చెప్పేసి అంటే ప్రజలందరూ హర్షించారు. ఇప్పుడు కూడా ఆయన అదే పరిస్థితిలో బిహేవ్ చేస్తున్నారు. ఒక నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనే పదం లేకుండానే ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఆయనకి అలాగే హోదా లేదు. అట్లీస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన మాట్లాడే విధానం అయితే ఖచ్చితంగా లేదని మాత్రం ఈ సందర్భంగా చెప్పగలను. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నిధులు కేంద్రం నుంచి తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. అయితే ఇంకా మనకి అన్ని రంగాల్లోనూ ఇంకా బోర్డన్ని పారిశ్రామికవేత్తలు చాలామంది మనకి అందుబాటులో ఉన్నారు. అందరూ కూడా త్వరలో బాగా ఇంప్రూవ్ చేయడానికి, ఎక్కువ పరిశ్రమలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి కూడా చాలా అవకాశం ఉంది. అలాగే విద్యా, వైద్య రంగాలు రెండింటిని కూడా గాడిలో పెట్టడానికి, ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం 0 స్థాయిలో ఉంది. దాన్ని మళ్ళీ పాతగా ఇంతకుముందు మనం 2014లో ఏ విధంగా వర్క్ చేసామో అంతకంటే ఎక్కువ వర్క్ చేయడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి సహకారంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించి మనం సహకరించేటట్టు మాత్రం మనందరం ప్రయత్నించాలి. అంతేగాని నాకు ఇది అందలేదు, ఇది లేదు అనే పదాన్ని నాయకులు కూడా రప్పించకుండా మనందరూ కలిసికట్టుగా కృషి చేసి ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు తేవడానికి ప్రయత్నిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.